హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ బడి. ఇంతకుముందు మన ఛానల్లో ఒక రీసెంట్ వీడియో అయితే చేశాము. కొత్త పనులు ప్రారంభించే ముందు గణేశుడు పూజించబడతాడు అంటే ఇట్లా మనకి ప్యాసివ్ వాయిస్లో ఉండేటువంటి పారాగ్రాఫ్ని ఇంగ్లీష్లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాము, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఎట్లాంటి రూల్స్ని ఫాలో అవ్వాలి అని ఆ వీడియో అయితే చేశాము. ఆ వీడియో చూడకపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో అయితే చూసేదానికి ప్రయత్నం అయితే చేయండి. దానికి కంటిన్యూషనే ఈ వీడియో అన్నమాట. మనము సాధారణంగా ఒక వాక్యాన్ని రెండు రకాలుగా చెప్పచ్చు. ఆర్టిస్టు అందమైనటువంటి చిత్రాన్ని గీశాడు, లేదంటే పెయింట్ చేశాడు. దీన్నే మనం ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక అందమైనటువంటి చిత్రము ఆర్టిస్ట్ చేత పెయింట్ చేయబడింది. ఇట్లా మనము ఫస్ట్ వాక్యంలో ఏంటి, ఆర్టిస్ట్ అంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాము. సెకండ్ వాక్యంలో మనము ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఒక అందమైనటువంటి చిత్రము ఆర్టిస్ట్ చేత పెయింట్ చేయబడింది అని మనం ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఈ విధంగా సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడితే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మాట్లాడితే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాము. ఈ సెంటెన్స్ని జాగ్రత్తగా గమనించండి. ద ఆర్టిస్ట్ పెయింటెడ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. దీంట్లో ద ఆర్టిస్ట్ అనేది సబ్జెక్టు, పెయింటెడ్ అనేది యాక్షన్ వెర్బు, అంటే ఏదో ఒక పని, చర్య, క్రియ అనేది జరిగింది అని చెప్తున్నాం ఇక్కడ. అట్లాగే బ్యూటిఫుల్ పిక్చర్ అనేది ఆబ్జెక్ట్. ఇట్లా ఒక సెంటెన్స్లో సబ్జెక్టు, అట్లాగే యాక్షన్ వెర్బ్, అట్లాగే ఆబ్జెక్ట్ ఉన్నట్లయితే దాన్ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలము. అంటే ఒక సెంటెన్స్ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే దాంట్లో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది ఉండాలి, అట్లాగే యాక్షన్ వెర్బ్ అనేది ఉండాలి కంపల్సరీ. అట్లాంటి వాటిని మాత్రమే మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలము. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం ఎట్లా మార్చచ్చు అంటే సబ్జెక్ట్ అనేది లాస్ట్కి వెళ్తుంది, ఆబ్జెక్ట్ అనేది ముందుకు వస్తుంది. వెర్బ్ యొక్క V3 ఫామ్ని వాడతాము. సబ్జెక్ట్కి ముందు మనము లాస్ట్ తీసుకెళ్ళాం కదా సబ్జెక్ట్, దానికి ముందు మనం బైని యూజ్ చేస్తాం. ఏ బ్యూటిఫుల్ పిక్చర్ వాజ్ పెయింటెడ్ బై ది ఆర్టిస్ట్ అని దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చచ్చు. అంటే ఇక్కడ మనం ద ఆర్టిస్ట్ పెయింటెడ్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అన్నప్పుడు మనము ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి అక్కడ యాక్టివ్ వాయిస్లో ఉంది. దాన్నే మనము ఏ బ్యూటిఫుల్ పిక్చర్ అనే దాన్ని ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాము. సెకండ్ లైన్లో ఏ బ్యూటిఫుల్ పిక్చర్ వాజ్ పెయింటెడ్ బై ది ఆర్టిస్ట్ అన్నాము. ఒక అందమైనటువంటి చిత్రము ఆర్టిస్ట్ చేత పెయింట్ చేయబడింది అని మనం ఇక్కడ ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ప్యాసివ్ వాయిస్. అంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఈ ఆబ్జెక్ట్ అనే దానికి ఇంపార్టెన్స్ ఉంది అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. ఇప్పుడు మనం ఈరోజు మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు దాకా మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఎలాంటి రూల్స్ని ఫాలో అవ్వాలో చూసాము. మరి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చకూడని సెంటెన్సెస్ కూడా ఉంటాయి. అవి ఏంటి, వాటిని ఎట్లా మనం అర్థం చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వెర్బ్కి సంబంధించి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించి 90% డౌట్స్ మీకు దీంట్లో క్లియర్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. ఇది చాలా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా. ముందుగా మనం 3 విషయాలు తెలుసుకుందాం. యాక్షన్ వెబ్స్ అంటే ఏంటి, లింకింగ్ వెబ్స్ అంటే ఏంటి, స్టేటివ్ వెబ్స్ అంటే ఏంటి అని. ఒక పని లేదంటే ఒక చర్య, ఒక క్రియ జరిగింది అని ఒక యాక్షన్ని చెప్తుందన్నమాట. ఒక పని జరగడాన్ని గురించి చెప్పేటువంటి ఆ వెబ్స్ని మనం యాక్షన్ వెబ్స్ అంటారు. నెక్స్ట్ లింకింగ్ వెబ్స్కి ఇంకొక పేరు కాప్యులర్ వెబ్స్. అంటే వీటిని సహాయక క్రియలు అంటారు. దీని కిందకి ఎలాంటి వెబ్స్ వస్తాయో చూద్దాం. బీ ఫామ్స్ అన్నీ కూడా లింకింగ్ వెబ్సే అన్నమాట, సహాయక క్రియలే. బీ అంటే ఉండడం అని. దీంతో తయారయ్యేటువంటి సహాయక క్రియలు ఏంటి అంటే ప్రెజెంట్ టెన్స్లో అయితే యామ్ ఉన్నాను, ఈజ్ ఉంది ఉన్నాడు, అదే ప్లూరల్ అయితే ఆర్ ఉన్నారు. అట్లాగే వాజ్ పాస్ట్ టెన్స్లో వాజ్ ఉన్నాడు ఉంది, వర్ ఉన్నారు. అట్లా మనకి పాస్ట్ టెన్స్లో మనం వాజ్ని వర్ని యూజ్ చేస్తాం ఉంది అనే మీనింగ్లో బీ ఫామ్గా. అట్లాగే ఫ్యూచర్లో అయితే విల్ బీ. అట్లాగే పాస్ట్ పార్టిసిపుల్గా బీన్, ప్రజెంట్ పార్టిసిపుల్గా బీయింగ్. ఈ విధంగా ఈ బీ ఫామ్స్ అన్నీ కూడా ఏంటి అంటే మనకి లింకింగ్ వెబ్స్ కిందకే వస్తాయి.
అట్లాగే సెన్స్ వెర్బ్స్ సీమ్స్, అపియర్, ఫీల్, లుక్, స్మెల్, సౌండ్, టేస్ట్ ఇవన్నీ సెన్స్కి సంబంధించిన వెర్బ్స్ అన్నమాట. ఇవి కూడా లింకింగ్ వెర్బ్స్ కిందకే వస్తాయి. నెక్స్ట్ బికమ్ వెర్బ్స్. బికమ్ అనేటువంటి పదంతో తయారయ్యేటువంటివి, అంటే ఈ మీనింగ్లో ఉన్నవి. బికమ్ అంటే తయారవ్వడం అని. బికమ్, టర్న్, గ్రో, రిమైన్, స్టే ఇవన్నీ కూడా మనకి లింకింగ్ వెర్బ్సే అనమాట. నెక్స్ట్ ప్రూవ్, టర్న్ అవుట్, కమ్ అక్రాస్ యాజ్ ఇలాంటి అదర్ లింకింగ్ వెబ్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి ఇవన్నీ ఏంటి, బీ ఫార్మ్స్, సెన్స్ వెబ్స్, బికమ్ వెబ్స్, అట్లాగే ప్రూవ్, టర్న్ అవుట్, కమ్ అక్రాస్ యాజ్ ఈ వెబ్స్ అన్నీ కూడా ఏంటి అంటే లింకింగ్ వెబ్స్. ఇవి యాక్షన్ వెబ్స్ కాదు. అట్లాగే వీటికి ఇంకొక పేరు ఏంటి అంటే కోప్యులర్ వెబ్స్. ఇప్పుడు మనం స్టేటివ్ వెబ్స్ చూద్దాము. స్టేటివ్ వెబ్స్ అంటే ఏంటి అంటే, స్టేట్ అంటే స్థితి, ఒక పొజిషను, కండిషన్ని మనం స్టేట్ అంటాం అనమాట. స్టేటివ్ వెబ్స్ ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఏ కండిషన్లో ఉన్నారు, ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారో తెలుపుతాయి. వీటినే మనం స్టేటివ్ వెబ్స్ అంటారు. ఇవి యాక్షన్ జరుగుతుంది అని చెప్పడం కంటే కూడా చెప్పవు, అంటే ఇవి ఏ స్థితిలో ఉన్నారో చెప్తున్నాయి అన్నమాట. స్టేటివ్ వెబ్స్ అన్నీ కూడా స్థితిని తెలియజేస్తాయి, కండిషన్ని తెలియజేస్తాయి, పొజిషన్ని తెలియజేస్తాయి. ముందుగా మనం ఎమోషనల్ స్టేట్ అనమాట. ఎమోషన్స్కి సంబంధించినటువంటి వెబ్స్ లవ్, హేట్, లైక్, డిస్లైక్. అట్లాగే థాట్స్, ఒపీనియన్స్కి సంబంధించి థింక్, బిలీవ్, నో, అండర్స్టాండ్, సపోజ్, ఇమాజిన్ ఇట్లాంటివి. పర్సెప్షన్స్ సీ, హియర్, స్మెల్, టేస్ట్, ఫీల్. పొజిషన్ హ్యావ్, ఓన్, బిలాంగ్. హ్యావ్ అంటే కలిగి ఉండడము, ఓన్ అంటే సొంత, అట్లాగే బిలాంగ్ చెందిన ఇట్లాంటివి అనమాట పొజిషన్ గురించి చెప్పేవి. అదర్ స్టేట్స్ మిగతా స్థితిని తెలియజేసేటువంటి వెబ్స్ ఎగ్జిస్ట్, సీమ్, అపియర్, రిజెంబుల్ ఇట్లా ఇవన్నీ కూడా ఏంటి అంటే స్టేటివ్ వెబ్స్ అనమాట. ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ ఏ పొజిషన్, ఏ కండిషన్, ఏ స్థితిలో ఉన్నారో చెప్తాయన్నమాట. దీని నుంచి మనకు వచ్చేటువంటి క్లారిటీ ఏంటంటే, యాక్షన్ వెర్బ్ ఉండి ఆబ్జెక్ట్ ఉంటేనే ఆ సెంటెన్స్ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చగలము. అట్లా యాక్షన్ వెర్బ్ లేకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్టేటివ్ వెబ్స్ అంటే స్థితిని, పొజిషన్ని, కండిషన్ని తెలిపేటువంటి వెబ్స్, క్రియలు, అట్లాగే లింకింగ్ వెబ్స్, కాపులర్ వెబ్స్ ఏవైతే అన్నామో సహాయక క్రియలు అని, బీ ఫార్మ్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవి వచ్చినప్పుడు మాత్రము ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అట్లాంటి సెంటెన్సెస్ని మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చకూడదు. వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. ఐ ఆమ్ ఏ టీచర్ అన్నాము. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది బీ ఫామ్. యామ్ అంటే ఉండడము అని మీనింగ్. ఇది బీ ఫామ్ వెర్బ్ని ఇక్కడ సహాయక క్రియ అనమాట. ఇది లింకింగ్ వెర్బ్. ఏ టీచర్, నేను ఒక టీచర్ని. ఐ ఆమ్ ఏ టీచర్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేటువంటి బీ ఫామ్ వచ్చింది, అంటే లింకింగ్ వెర్బ్ వచ్చింది. ఏ టీచర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కాదు. ఐ ఆమ్ ఏ టీచర్, నేను టీచర్ని. ఇక్కడ ఐ అంటే టీచర్ అంటే ఐ అని. ఐ టీచరు ఇక్కడ సపరేట్ కాదు, ఇద్దరు ఒకటే. ఇక్కడ ఏం చెప్తాయి ఈ లింకింగ్ వెర్బ్స్ అంటే, సబ్జెక్ట్ని అట్లాగే టీచర్ అనేటువంటి కాంప్లిమెంట్ని ఈక్వల్ అని చెప్తాయి. అంటే ఇక్కడ ఏంది మళ్ళీ కాంప్లిమెంట్ అనేటువంటి కొత్త వర్డ్ వచ్చిందే అనుకుంటాము. కాంప్లిమెంట్ అంటే ఏమి లేదు. కాంప్లిమెంట్ అంటే గ్రామటికల్గా ఒక నౌన్ని కానీ, లేకపోతే విశేషణం అడ్జెక్టివ్ని కానీ, లేకపోతే ఫ్రేజ్ ఒక పదబంధాన్ని కానీ, మనము పదబంధం అంటే తెలుసు కదా, ఒకటి కంటే ఎక్కువ పదాలు కలిగినటువంటి ఒక పదబంధాన్ని మనము ఫ్రేజ్ అంటాము. అది నౌన్ ఫ్రేజ్ కావచ్చు, లేకపోతే వెర్బ్ ఫ్రేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ విధంగా ఒక నౌన్ని కానీ, లేకపోతే అడ్జెక్టివ్ని కానీ, లేకపోతే ఆ వాక్యాన్ని పూర్తి చేసేటువంటి ఒక ఫ్రేజ్ని కానీ మనం కాంప్లిమెంట్ అంటాము గ్రామటికల్గా. ఇక్కడ ఐ అనేది టీచర్కి ఈక్వలు. ఐ అనేది టీచరు ఇక్కడ సపరేట్ కాదు. ఇక్కడ టీచర్ అనేది ఆబ్జెక్ట్ కాదు. ఐ ఆమ్ ఏ టీచర్, ఇక్కడ టీచర్ అనేటువంటి కాంప్లిమెంట్ని, ఐ అనేటువంటి సబ్జెక్ట్ని ఇక్కడ ఈక్వల్ అని చెప్తోంది, లేకపోతే ఆ రెండింటిని లింక్ చేస్తోంది. ఆ రెండింటికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతున్నాయి కాబట్టి వీటిని లింకింగ్ వెబ్స్ అంటారు. యామ్ అనేది ఇక్కడ యాక్షన్ వెర్బ్ అనేది ఒక పని జరుగుతుంది అనేటువంటి యాక్షన్ వెర్బ్ అనేది లేదు. ఇట్లాంటి సెంటెన్సెస్ని మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చకూడదు.
ఎందుకు వాడకూడదు అంటే దీంట్లో యాక్షన్ వెర్బ్ అనేది లేదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆబ్జెక్ట్ కూడా లేదు. మరి టీచర్ అనేది ఏంటి అంటే కాంప్లిమెంటు. ఇక్కడ కాంప్లిమెంట్ అంటే ఏంటి, నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ లేదంటే ఒక ఫ్రేజ్ కానీ అయి ఉండాలి. ఇక్కడ టీచర్ అనేది ఏంటి గ్రామటికల్గా అంటే ఒక నౌన్. పేర్లని తెలిపే వాటిని మనం నౌన్ అంటారు. ఇక్కడ టీచర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఐ అనమాట. ఐ అనేది ఇక్కడ ఎవరు, టీచరు. నేను ఒక టీచర్ని అని చెప్తున్నాము. టీచర్ అనేది గ్రామటికల్గా ఇక్కడ నౌన్. ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము. షీ ఈజ్ నైస్ అన్నాము. ఆమె మంచి వ్యక్తి అని దీని మీనింగ్ అనమాట. షీ అనేటువంటిది సబ్జెక్టు, ఈజ్ అనేటువంటిది బీ ఫాము, అట్లాగే నైస్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అనమాట, విశేషణము. విశేషణం అంటే ఏంటి, పేర్లని తెలిపే పదాలని నౌన్స్ అంటారు, నామవాచకాలు. పేర్లకి బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు, సర్వనామాలు. ఈ విధంగా నౌన్స్, ప్రొనౌన్స్ వీటి రెండిటి యొక్క స్పెషాలిటీని, విశేషతని తెలిపే వాటినే విశేషణాలు అంటారు, ఇంగ్లీష్లో అడ్జెక్టివ్స్. ఇక్కడ షీ ఈజ్ నైస్ అనే దాంట్లో మనము ఆమె నైస్ పర్సన్ అని చెప్తున్నాము. ఆమె ఎలాంటి పర్సన్, ఆమె స్పెషాలిటీ ఏంటి, మంచిగా ఉండడము అని. కాబట్టి నైస్ అనేది ఈ ప్రొనౌన్ యొక్క స్పెషాలిటీని చెప్తుంది కాబట్టి అడ్జెక్టివ్. ఇట్లా ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్టు ప్లస్ లింకింగ్ వెర్బు ప్లస్ అడ్జెక్టివ్ కాంప్లిమెంటు. కాబట్టి కాపులర్ సెంటెన్సెస్ ఇవన్నీ కూడా ఇవి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మారవు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. ఎమోషనల్ స్టేట్స్ అనమాట. ఐ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం ఇష్టం. షీ హేట్స్ వెయిటింగ్ ఇన్ లైన్. లైన్లో వెయిట్ చేయడం ఆమెకి ఇష్టం లేదు, ఇష్టం ఉండదు. దే అడోర్ దేర్ న్యూ పప్పీ. అడోర్ అంటే ఆరాధించడము, వాళ్ళు తమ యొక్క కొత్త కుక్క పిల్లని ఆరాధిస్తారు అని. థాట్స్ అండ్ ఒపీనియన్స్, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. ఐ థింక్ షీ ఈజ్ ఏ గ్రేట్ సింగర్. నేను అనుకుంటున్నాను, నేను ఆలోచిస్తున్నాను ఆమె చాలా గొప్ప సింగర్ అని. ఇది నేను అనుకుంటున్నాను. హీ బిలీవ్స్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అతను హార్డ్ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ని నమ్ముతాడు. వీ నో ద ఆన్సర్ టు దట్ క్వశ్చన్. మాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు. నెక్స్ట్ పర్సెప్షన్స్. ద కేక్ టేస్ట్స్ డెలీషియస్. ద మ్యూజిక్ సౌండ్స్ అమేజింగ్. ద ఫ్లవర్స్ స్మెల్ బ్యూటిఫుల్. నెక్స్ట్ పొజిషన్. ఐ హ్యావ్ ఏ కార్. నాకు ఒక కార్ ఉంది. షీ ఓన్స్ ఏ హౌస్. ఆమెకి సొంతంగా ఒక ఇల్లుంది. ద బుక్ బిలాంగ్స్ టు మీ. ఆ బుక్ నాకు సంబంధించింది, నాకు చెందినది. అదర్ స్టేట్స్ చూసినట్లయితే ద కంపెనీ ఎగ్జిస్ట్స్ టు సర్వ్ ఇట్స్ కస్టమర్స్. ఆ కంపెనీ తన కస్టమర్లకు సేవ చేయడానికి ఉంది. హీ సీమ్స్ లైక్ ఏ నైస్ పర్సన్. అతను చూడ్డానికి చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు. ద టూ సిస్టర్స్ రెజెంబుల్ ఈచ్ అదర్. ఆ ఇద్దరు సిస్టర్స్ ఒకరిని పోలి ఇంకొకరు ఉన్నారు. రిజెంబుల్ అంటే పోలి ఉండడం అని. ఇట్లా ఇవన్నీ కూడా ఏంటంటే యాక్షన్ని ఇండికేట్ చేయట్లేదు, ఒక పని జరుగుతుంది అనే దాన్ని ఇండికేట్ చేయడం లేదు. ఆ వస్తువు కానీ ఆ పర్టికులర్ వ్యక్తి కానీ ఏ పొజిషను, ఏ కండిషను, స్థితిలో ఉన్నారో అది మనకి చెప్తుందన్నమాట. ఈ స్టేటివ్ వెబ్స్కి మనం ఇంగ్ ఫాము వాడకూడదు. ఎగ్జాంపుల్, ద సాంగ్ సౌండ్స్ నైస్ అంటాము, అంతేగాని ద సాంగ్ ఈజ్ సౌండింగ్ నైస్ అని వాడకూడదు, ఇంగ్ ఫామ్ వాడకూడదు. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఐ లవ్ రీడింగ్ బుక్స్ అనొచ్చు. ఐ లవింగ్ రీడింగ్ బుక్స్ అని, లవింగ్ అని ఇట్లా ఈ స్టేటివ్ వెబ్స్కి మనం ఇంగ్ ఫాము వాడకూడదు. మరి ఇది 100% ఈ రూల్ వర్తిస్తుందా అంటే కొంచెం ఎగ్జామ్షన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే బికమ్, గెట్ ఇట్లాంటి వాటికి మనము ఇంగ్ ఫామ్లో రాయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్, షీ బికేమ్ ఫేమస్. ఆమె ఫేమస్ అయిపోయింది. దీన్నే మనము ఈ ఇంగ్ ఫామ్ పెట్టి రాయొచ్చు. షీ ఈజ్ బికమింగ్ ఫేమస్. ఆమె ఫేమస్ అవ్వబోతోంది. ఇంకొక 1 వీక్లో కావచ్చు, 1 మంత్లో కావచ్చు, అవ్వబోతోంది. అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్, ఒక స్థితి నుంచి ఇంకో స్థితిలోకి వెళ్ళబోతోంది. షీ ఈజ్ బికమింగ్ ఫేమస్. ఆమె ఫేమస్ అవ్వబోతోంది త్వరలో అని. హీ గాట్ మ్యారీడ్. అతని మ్యారేజ్ అయిపోయింది అతనికి.
దాన్నే మనం హీ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్, అతను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే ప్రజెంట్ అతను అన్మ్యారీడ్, పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోకి వెళ్తున్నట్టే కదా ఇక్కడ. హీ ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్, అతను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇట్లాగా బికమ్, గెట్ అనేటువంటి ఈ స్టేటివ్ వెబ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇన్ఫామ్ వాడచ్చు. ఈ కాప్యులర్ సెంటెన్సెస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ లింకింగ్ వెర్బ్ కానీ లేదంటే స్టేటివ్ వెర్బ్ కానీ ప్లస్ కాంప్లిమెంట్ అనమాట. కాంప్లిమెంట్ అంటే నౌన్ హీ ఈజ్ ఏ టీచర్, లేదంటే అడ్జెక్టివ్ షీ ఈజ్ హ్యాపీ అడ్జెక్టివ్, లేదంటే ఒక వాక్యాన్ని కంప్లీట్ చేసేటువంటి పదబంధం ఫ్రేజ్ కానీ ఐ యామ్ 20 years old ఇలా ఉంటుంది స్ట్రక్చరు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ ఈజ్ ఏ డాక్టర్, దే ఆర్ హ్యాపీ, ఐ యామ్ హియర్, ద స్కై ఈజ్ బ్లూ, దే ఆర్ ఫ్రెండ్స్, ద కాఫీ ఈజ్ హాట్, షీ ఈజ్ ఏ సింగర్ ఇలా ఉంటుందన్నమాట. అబ్బా చాలా ఈజీగా ఉంది అనుకుంటున్నారు కదా, కానీ ఇక్కడే ఒక మెలికి పెట్టే విషయం కూడా ఉంటుందన్నమాట. కొన్ని సెంటెన్సెస్ ఎట్లా ఉంటాయంటే మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి. అవే ఐ యామ్ డన్, ఐ యామ్ సెలెక్టెడ్, ఇక్కడ మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. వీటిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఐ యామ్ డన్, ఐ యామ్ సెలెక్టెడ్, ఈ సెంటెన్సెస్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనం ఏం చెప్పుకున్నాము, వీటికి ప్యాసివ్ వాయిస్ ఉండదు అని చెప్పుకున్నాం కదా. మరి ఇక్కడ ఏంటి ప్యాసివ్ వాయిస్లో ఉంది ఇవి అని డౌట్ వస్తుంది మనకి. ఇక్కడ ఐ యామ్ డన్ అన్నప్పుడు ఐ అనేది సబ్జెక్టు, యామ్ అనేది బీ ఫామ్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి యామ్ వాడాము. దీన్ని గ్రామటికల్గా మనం లింకింగ్ వెర్బ్ అంటాము, లేకపోతే కాప్యులర్ వెర్బ్ అంటాము. అంటే ఇక్కడ మనం ఏదో ఒక లింకింగ్ వెర్బ్ని వాడాము. అట్లాగే డన్, దీని గురించి బాగా అర్థం చేసుకున్నట్లయితే డూ, డిడ్, డన్, డూయింగ్ ఇట్లా మనకి V1, V2, V3, V4 ఉంటాయి కదా. డూని మనం ప్రెజెంట్ టెన్స్లో వాడతాం, V1 ఫామ్ని, V2 ఫామ్ని డిడ్ దీన్ని మనం పాస్ట్ టెన్స్లో వాడతాము. V3 ఈ డన్ ఏదైతే ఉందో దీన్ని మనము పాస్ట్ పార్టిసిపుల్ అంటాము. V4 డూయింగ్, దీన్ని కంటిన్యూషన్, ఒక పని అనేది జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఆ సెన్స్లో మనం ఈ ఇంగ్ ఫామ్ని వాడతాము. ఇట్లా మనం V3ని పాస్ట్ పార్టిసిపుల్ అంటున్నాం కదా. అసలు పార్టిసిపుల్ అంటే ఏంటి అంటే అసమాపక క్రియ. ఇది క్రియ యొక్క ఒక రూపము, ఒక ప్రత్యేకమైనటువంటి రూపము. దీన్ని మనం క్రియగాను వాడచ్చు, అట్లాగే విశేషణంగా కూడా వాడచ్చు, అడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. ఇక్కడ ఏంటి అంటే మనకి డన్ను, సెలెక్టెడ్ వీటిని మనం ఇక్కడ అడ్జెక్టివ్స్గా వాడాము. ఇక్కడ చూడండి ఐ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది, యామ్ అనేటువంటి లింకింగ్ వెర్బ్, దీన్ని మనం కాపులర్ వెర్బ్ అని కూడా అంటారు, ఇది వచ్చింది. ప్లస్ డన్ను, సెలెక్టెడ్ అనేటువంటి పాస్ట్ పార్టిసిపుల్ని మనం ఇక్కడ తీసుకోవడం వల్ల, ఇక్కడైతే మనం వీటిని విశేషణాలుగానే వాడాము, కానీ V3 అనేటువంటి పాస్ట్ పార్టిసిపుల్ని తీసుకోవడం వల్ల ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని కలిగి ఉన్నాయి. మామూలుగా ఇది ఒక పని జరుగుతుంది అని చెప్పడం కంటే కూడా ఒక పని జరిగిన తర్వాత ఒక కండిషన్ని, పొజిషన్ని, స్థితిని ఎక్కువగా ఇవి రెఫర్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనం యామ్, బీ అనేటువంటి క్రియ యొక్క ఒక రూపాన్ని ఉపయోగించాము. ఇది క్రియ యొక్క స్థితిని తెలియజేస్తుంది, అదే చర్యని కాదు. అట్లాగే ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ వెబ్స్ ఏవైతే ఉంటాయో స్థితి, కండిషన్ని తెలిపేదానికి, అవి పనిని తెలపడానికి కాదు. ఎప్పుడైతే మనం బీ వెబ్స్ని యామ్, ఈజు, ఆరు, వాజు, వర్ ఇట్లాంటివి వాడి దాని పక్కన మనము పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్ని వాడడం వల్ల ఇవి మనకి ప్యాసివ్ వాయిస్ కన్స్ట్రక్షన్ని కలిగి ఉన్నాయి. మనం V3 ఫామ్ని మనం అడ్జెక్టివ్స్గా కూడా వాడచ్చు. మన నిత్య జీవితంలో మాట్లాడేటువంటి మాటల్లో మనం 90% ఈ ప్యాసివ్ వాయిస్ని అయితే వాడము. కానీ మనము న్యూస్లో కానీ, ఆర్టికల్స్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ ఇట్లాంటి స్ట్రక్చర్ని గమనిస్తూ ఉంటాం అనమాట. అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి చూసినప్పుడు మనకు కొంచెం భయం అనిపిస్తుంది అసలు ఇంగ్లీష్ అంటేనే. కానీ ఈ చిన్న చిన్న సింపుల్ విషయాలు తెలుసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం రూల్ చెప్పుకున్నాము, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే యాక్షన్ వెర్బ్ ఉండాలి, అట్లాగే ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ లింకింగ్ వెబ్స్ అట్లాగే స్టేటివ్ వెబ్స్ యూజ్ చేసినప్పుడు మనము ఆ వాక్యాన్ని కాప్యులర్ సెంటెన్సెస్ అంటారు. ఇట్లాంటి వాటిని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చకూడదు అనుకున్నాం కదా. ఈ రూల్స్ అన్నీ ఎంతవరకు అంటే ఒక 90% మాత్రమే. లాంగ్వేజ్ అంటేనే మన మాట్లాడుకునేది, కమ్యూనికేట్ అయ్యేది, మన అవసరాలను బట్టి, మన కంఫర్ట్ని బట్టి ఇది చేంజ్
చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట లాంగ్వేజ్లో. వీటిల్లో కూడా ఈ రూల్ కూడా 100% అంటే 100% కాదు. ఎక్కడో దగ్గర మనకి ఒక ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడమే. స్థితిని లేదా కండిషన్ని, పొజిషన్ని తెలియజేసేటువంటి ఈ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో కాపులర్ సెంటెన్సెస్, వీటిని ప్యాసివ్ వాయిస్లోకి మార్చకూడదు అని చెప్పుకున్నాం కదా. అంటే ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు అని చెప్పుకున్నాం కదా మోస్ట్లీ. మరి టెన్సెస్ అనేవి కూడా ఉండవా అంటే టెన్సెస్ ఉంటాయి. అంటే స్థితిని మనము ఈ టైంలో, ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో కూడా స్థితిని, కండిషన్ని, పొజిషన్ని చెప్పచ్చు. కాబట్టి వీటికి టెన్సెస్ అయితే ఉంటాయన్నమాట. డిఫరెంట్ టెన్సెస్లో ఒకే సింగిల్ ఎగ్జాంపుల్ని మనం ఎట్లా కన్వర్ట్ చేయొచ్చో చూద్దాము. ముందుగా ఎగ్జాంపుల్ ఏంటి అంటే షీ ఈజ్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంది అనేది. దీన్ని సింపుల్ ప్రజెంట్లో, సింపుల్ పాస్ట్లో, అట్లాగే సింపుల్ ఫ్యూచర్లో మనం ఎలా చెప్పచ్చు అంటే సింపుల్ ప్రజెంట్ షీ ఈజ్ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంది. అట్లాగే సింపుల్ పాస్ట్లో షీ వాజ్ హ్యాపీ. అట్లాగే సింపుల్ ఫ్యూచర్లో షీ విల్ బీ హ్యాపీ, ఆమె సంతోషంగా ఉంటుంది. ఇక్కడ జనరల్గా చెప్తున్నాము. షీ ఈజ్ హ్యాపీ అంటే జనరల్గా ఆమె యొక్క ప్రజెంట్లో ఆమె యొక్క హ్యాపీ పర్సను అని. షీ వాజ్ హ్యాపీ అంటే పాస్ట్లో గతంలో ఆమె జనరల్గా ఒక హ్యాపీ పర్సన్ అని. అదే షీ విల్ బీ హ్యాపీ అంటే ఫ్యూచర్లో ఆమె ఒక హ్యాపీ పర్సన్ అని జనరల్గా చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ వాడతాము. ఇది చూడండి, ఇది కాపులర్ సెంటెన్స్ అయినా అసలు. షీ అంటే సబ్జెక్టు, ఈజ్ అంటే ఇక్కడ మనం లింకింగ్ వెర్బ్ని వాడాము. అట్లాగే హ్యాపీ అనేటువంటి అడ్జెక్టివ్ని వాడాము, అంటే విశేషణాన్ని వాడాము. కాబట్టి ఇది ఒక కాపులర్ సెంటెన్స్. అట్లాగే మనం దీన్ని సింపుల్ పాస్ట్లో అయితే షీ వాజ్ హ్యాపీ అంటాము. అట్లాగే సింపుల్ ఫ్యూచర్లో అయితే షీ విల్ బీ హ్యాపీ అంటామన్నమాట. అంటే నౌ అంటే హ్యాపీ పర్సన్, ఇప్పుడు ప్రజెంట్ హ్యాపీ పర్సన్. బిఫోర్ ఇంతకుముందు అంటే పాస్ట్లో హ్యాపీ పర్సన్. అట్లాగే ఆఫ్టర్ ఫ్యూచర్లో హ్యాపీ పర్సన్ అని జనరల్గా చెప్పేటప్పుడు ఇట్లా వాడతామన్నమాట. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఈ కంటిన్యూస్ టెన్స్లో మోస్ట్లీ వీటిని అయితే వాడము, కానీ కొన్ని కండిషన్స్లో వాడచ్చు. అవేంటో చూద్దాము. మనం ఈ లింకింగ్ వెబ్స్ వచ్చినప్పుడు, అట్లాగే స్టేటివ్ వెబ్స్ వచ్చినప్పుడు మనం ఇంగ్ ఫామ్లో వాడకూడదు అని చెప్పుకున్నాం కదా వాటికి. అట్లాగే మనం వీటిలో ఎక్కువగా కాంప్లిమెంట్స్ని వాడతాము, అంటే అడ్జెక్టివ్స్, నౌన్స్ని వాడతాం అనమాట. ఇప్పుడు కాంప్లిమెంట్స్, ఇప్పుడు టాల్ తీసుకున్నాం అనుకోండి, అతను చాలా పొడవైన అబ్బాయి అని చెప్పుకున్నాం అనుకోండి. ఈ టాల్ అనే దానికి ఆ స్థితిని మనం ఎలా వర్ణిస్తాము, జరుగుతూ ఉంది, పొడవుగా ఉన్నాడు, అట్లా చెప్పలేము కదా కొన్నింటికి. కానీ కొన్ని కేసెస్లో మాత్రము కొన్నిటికి ఆ సిచ్యుయేషన్స్ని బట్టి మనము బీయింగ్ అనే దాన్ని యాడ్ చేసి కంటిన్యూషన్ అనే మీనింగ్లో చెప్పచ్చు అన్నమాట. ఇవేంటి అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక టెంపరరీ ఇష్యూస్కి వీటిని వాడతామన్నమాట ఈ సెంటెన్స్ ఫార్మేషన్ని. అంటే ఆమె ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది, కానీ ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, కాబట్టి ఇప్పుడు ఆమె సంతోషంగా ఉంది ఈ టైంలో. ఇది టెంపరరీ అనమాట. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె నార్మల్ అయిపోతుందేమో, మళ్ళీ ఏడ్చుకుంటూ కూర్చోంటుంది అన్న మీనింగ్లో అనమాట. అంటే ఇది ఒక టెంపరరీ విషయాల గురించి చెప్పడానికి. అంటే ఇప్పుడు ఈ మూమెంట్లో ఆమె చాలా హ్యాపీగా ఉంది, మామూలుగా ఎప్పుడు సాడ్గా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ ఆమె హ్యాపీగా ఉంది, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ హ్యాపీగా ఉంది అని చెప్పే టెంపరరీ విషయాలకి మనము ఈ ఫార్మేషన్ని వాడచ్చు. ఎగ్జాంపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అయితే షీ ఈజ్ బీయింగ్ హ్యాపీ అంటాము. సబ్జెక్టు ప్లస్ బీ ఫాము ప్లస్ బీయింగు ప్లస్ అడ్జెక్టివ్ని వాడతాము. షీ ఈజ్ బీయింగ్ హ్యాపీ. పాస్ట్ కంటిన్యూస్ షీ వాజ్ బీయింగ్ హ్యాపీ. ఫ్యూచర్ కంటిన్యూస్ షీ విల్ బీ బీయింగ్ హ్యాపీ. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి వల్ల తాత్కాలికంగా ఆ స్థితిని వివరిస్తుంది అనమాట. తాత్కాలికంగా ఆమె ఇప్పుడు హ్యాపీగా ఉంది అని చెప్పడానికి. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఈ పర్ఫెక్ట్ అంటేనే మనకి ఒక కాల వ్యవధి, కొంతకాలంగా, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఒక వ్యవధి, కొంతకాలంగా, ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ ఆమె సంతోషంగా ఉంటుంది అని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ని వాడతామన్నమాట. సబ్జెక్టు ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ వాడతాము, ప్లస్ బీన్ ప్లస్ అడ్జెక్టివ్ వాడతాం. బీన్ అనే దాన్ని వాడతామన్నమాట. మెయిన్లీ ఇక్కడ పర్ఫెక్ట్లో బీన్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. ప్రజెంట్ పర్ఫెక్ట్ షీ హ్యాస్ బీన్ హ్యాపీ. పాస్ట్ పర్ఫెక్ట్ షీ హ్యాడ్ బీన్ హ్యాపీ. ఫ్యూచర్ పర్ఫెక్ట్ షీ విల్ హ్యావ్ బీన్ హ్యాపీ.
అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు, స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూస్ అప్ టు ప్రజెంట్, ఈ కాల వ్యవధిలో, ఈ పీరియడ్ ఆఫ్ టైం ఆమె సంతోషంగా ఉంది అని చెప్పడానికి. అట్లాగే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఏదో జరగడానికి ముందు ఆమె కొంతకాలం సంతోషంగా ఉంది ఆ పీరియడ్ ఆఫ్ టైంలో అని. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే భవిష్యత్తులో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక నిర్దిష్ట సమయం పూర్తయ్యే స్థితిని ఇది తెలియజేస్తుంది అనమాట. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో ఆమె సంతోషంగా ఉంటుంది, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఒక కొంతకాలం ఆమె సంతోషంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ సెంటెన్స్ ఫార్మేషన్. నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వీటిల్లో కూడా ఈ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మోస్ట్లీ వాడము. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంగ్ ఫామ్ వచ్చిందనమాట. మనం ఈ ఏవైతే లింకింగ్ వెబ్స్ ఉన్నాయో, స్టేటివ్ వెబ్స్ ఉన్నాయో వాటిని మనము ఇంగ్ ఫామ్లో వాడకూడదు. కాకపోతే బీయింగ్ అని పెట్టి వాడచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో. ఎట్లాంటి విషయాలకి వీటిని వాడతాము అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేదాన్ని ఎప్పుడు వాడతాము అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పీరియడ్ ఆఫ్ టైంలో, ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అంటే ఒక వ్యవధిలో, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, కొంతకాలంలో, అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆమె సంతోషంగా ఉంది అని చెప్పడానికి వీటిని వాడతాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ ఉంటుంది, ప్లస్ బీన్ ఉంటుంది, ప్లస్ బీయింగ్ ఉంటుంది, అడ్జెక్టివ్ ఉంటుంది. షీ హ్యాస్ బీన్ బీయింగ్ హ్యాపీ. పాస్ట్లో అయితే షీ హ్యాడ్ బీన్ బీయింగ్ హ్యాపీ. అదే ఫ్యూచర్లో అయితే షీ విల్ హ్యావ్ బీన్ బీయింగ్ హ్యాపీ. ఇలా కొంతకాలంగా అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం పర్ఫెక్ట్ అని, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కొంతకాలంగా ఆమె, ఆ కొంతకాలంగా అంటే అక్కడ ఫుల్గా హ్యాపీగా ఉండింది, ఆ కొంతకాలంగా అంటే ఆ ఫుల్ వ్యవధి అంతా హ్యాపీగా ఉండింది అని. కానీ ఇక్కడ ఏంటి అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఆ వ్యవధిలో కూడా అప్పుడప్పుడు హ్యాపీగా ఉండింది, అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో హ్యాపీగా ఉండింది అని చెప్పడానికి అనమాట. అంటే కొంతకాలంగా నిర్దిష్ట పరిస్థితుల్లో సంతోషంగా ఉండింది అంటే పీరియడ్ ఆఫ్ టైంలో కూడా నిర్దిష్ట పరిస్థితుల్లో అప్పుడప్పుడు కొన్ని సిచ్యుయేషన్స్లో హ్యాపీగా ఉంది అని చెప్పడానికి మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ వాడతాం. జనరల్గా ఆమె ఒక హ్యాపీ పర్సన్ అని చెప్పాలంటే సింపుల్ టెన్స్లో వాడతాం అనమాట. కంటిన్యూషన్ అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఆమె సంతోషంగా ఉంది అని తాత్కాలికమైనటువంటి టెంపరరీ ఇష్యూస్ గురించి చెప్పేటప్పుడు కంటిన్యూషన్లో రాస్తాము. అట్లాగే ఒక కాల వ్యవధిలో కొంతకాలంగా, ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆమె సంతోషంగా ఉంది, ఫుల్ పీరియడ్ ఆఫ్ టైం ఆమె సంతోషంగా ఉందని చెప్పడానికి పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. అట్లాగే పర్ఫెక్ట్ కంటిన్యూషన్ ఎప్పుడు వాడతామంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, ఆ కాల వ్యవధిలో అప్పుడప్పుడు కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో ఆమె హ్యాపీగా ఉందని చెప్పడానికి పర్ఫెక్ట్ కంటిన్యూషన్ని వాడతాము. ఈ వీడియో మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.